మున్సిపల్ కార్పొరేషన్ కు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని గిట్టని వారి మాటలు నమ్మి చెత్తను సిబ్బంది తీయడం లేదని నెల్లూరు జలపుష్ప భవన్ సొసైటీ ప్రెసిడెంట్ అరుణ, డైరెక్టర్లు పిట్ల కవిత, పద్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకాలం చెత్తను శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది ఉన్నపలంగా చెత్తను తీయడం లేదన్నారు. తామే శుభ్రం చేసుకోవాలంటున్నారన్నారు. అడగడానికి వెళితే కమిషనర్ ని సైతం కలవనీయలేదన్నారు. మున్సిపల్ సిబ్బందే చెత్తను శుభ్రం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అందరూ అధికారులకి నమస్కారం. కాకపోతే మార్కెట్టు ఆ వాటాన ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వాట ఎక్కువగా పెట్టుకున్నాము. అందువల్ల మా మార్కెట్ శుభ్రం చేయరా, చేసేవాళ్ళు ఎవరు లేరా? తక్కువ పడినప్పుడు తక్కువకి తీసుకున్నప్పుడు అంతా వచ్చి నీట్గా శుభ్రంగా చేసేది, నీళ్లు పంపించేది, అవన్నీ చేసేది. మనుషులు 12 మంది ఉండేది, 15 మంది ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టి పాడుకోవటం వల్ల మాకు కనీసం ఒక్కరిని కూడా లేకుండా చేసేసారు. ఇది మరీ అన్యాయం సార్. అందుకని మాకు మనుషులను పంపించి మార్కెట్ శుభ్రంగా పెట్టింది సార్. అంతకుముందు ఎట్లా పంపిస్తుండారు 11 మంది 12 మంది చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే కదా సార్, పాట ఆడే కదా పెట్టాము. 12 లక్షలు కట్టేది మున్సిపాలిటీ. కమిషనర్ గారు వాళ్ళని మాకు పంపించాలి కదా మేడం. ప్రతి సంవత్సరం వాళ్ళే కదా పంపించేది. ఇన్నేళ్లు వాళ్ళే పంపించారు. కానీ నిన్నటాంచి మార్కెట్ అసలు గబ్బు కొట్టేసి కనీసం 20 మంది పడిపోయారు. నెల్లూరు నగర మున్సిపాలిటీ అయ్యగారు, కమిషనర్ అయ్యగారు, DCI గారు, కలెక్టర్ అయ్యగారు, మేము గతంలో గడ్జిట్లో 2005లో గడ్జిట్ కానీ మొన్నటి దాకా లేదు అయ్యగారు చెత్త డబ్బులు. చెత్తని మార్కెట్ శుభ్రం చేస్తున్నారని మేము సొసైటీ అందరూ మాట్లాడుకొని వాళ్ళకి అప్పచెప్పాము అయ్యగారు. శుభ్రత మాదేను అని DC సార్ అన్నారు. ఆ రోజు ఒప్పుకున్నారు. కానీ మేము తెలివిగల వాళ్ళం కాదు, చదువు లేని వాళ్ళం సార్. మేము చెత్త మీరు గడ్జిట్లో పెట్టారు, చెత్త లేకుండా మేము అడగలేకపోయాం, మాకు తెలియలేదు అయ్యగారు. అది కూడాను ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్నటి నుంచి ఆపేశారు, చిమ్మటం ఆపేశారు. మేము 4,05,000 మీకు అప్పచెప్తున్నాం. నెల్లూరు నగరంలో ఎన్నో మార్కెట్లు ఉన్నాయి. వాటిల్లంతా చెత్త కాంట్రాక్టర్లే తీసుకొని అమ్ముకుంటారు. కానీ మేము మహిళలే మీరే చిమ్ముకోండి అంటే 11,05,000 మేము పెట్టాం. 3 లక్షల రూపాయలు అదనంగా పెట్టాము ఈ సంవత్సరం. GST ఒక 2 లక్షలు. ఇవన్నీ మేము పెట్టుకొని జోక్యం చేసుకొని ఈ చెత్త యథారీతిగా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే ఎత్తినప్పుడు ఈరోజు మాకు మా మీద పక్షపాతం చూపిస్తా ఒక కక్ష అనేది మాకు తెలుస్తుంది సారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని విధంగా ఈరోజు నిన్నటి నుంచి ఎందుకు చేశారు అని అనేది. మాది ప్రజల డబ్బు కడుతున్నాం సారు. ఎవరికో కొమ్ముగాయాల్సిన అవసరం లేదు. మా డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం సార్. బయటనే పంపించేశారు. మా కాడ డబ్బు కదా, మాకు చెత్త శుద్ధం చేయాలా, మార్కెట్లో నీట్గా వాళ్ళు చెయ్యాలా, మాకు గైడెన్స్ ఇస్తే మేము నీట్గా పెట్టుకుంటాము. కొంత వాళ్ళే తీసేస్తారు అయ్యగారు. ఇప్పుడు మరి ఎందుకో మాకు అర్థం కావట్లేదు అయ్యగారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆపేశారు అయ్యగారు. అది మేము యాడ్ చేసుకోగలం అయ్యగారు. చెప్పు, ఇలాంటిది ముందే కానీ చెప్పుంటే పాట రోజు మేము తీసుకుంటామో లేదో అయ్యగారు. ఆ రోజు నా పేరు అరుణ, సొసైటీ ప్రెసిడెంట్ని. అందరూ అధికారులకి నమస్కారం.